డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 26న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేసనపల్లి గ్రామంలో దెబ్బతిన్న కొబ్బరి చెట్లను పరిశీలిస్తారు. అలాగే ఈ ప్రాంతంలోని 15 గ్రామాల బాధిత రైతులతో స్వయంగా మాట్లాడనున్నారు. అనంతరం శివకోటి గ్రామంలో పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఐబొమ్మ, బప్పం వంటి పైరసీ వెబ్సైట్లు మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బప్పం .సైట్ పేరుతో కొత్త వెబ్సైట్ ప్రారంభమైంది. ఇటీవల ఐబొమ్మ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేసినా పైరసీ ఆగడం లేదు. ఈ కొత్త సైట్లో ఎస్బీఐ టర్మ్ ల్యాప్సీ అనే మిర్రర్ సైట్ ద్వారా సినిమాలు లభిస్తున్నాయని, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు వేద ఆశీర్వచనాలిచ్చి తీర్థ ప్రసాదాలను అందజేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాష్ట్రపతికి స్వామివారి చిత్రపటాన్ని అందించారు. ఈ ఏడాది విశ్వసుందరి కిరీటం మెక్సికో భామను వరించింది. థాయిలాండ్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో మిస్ మెక్సికో ఫాతిమా బోష్ కిరీటం దక్కించుకుంది. మరోవైపు భారత్ తరపున రాజస్థాన్కు చెందిన మణికా విశ్వకర్మ పాల్గొన్నారు. టాప్ 30 వరకు రాగలిగిన మణిక టాప్ 12లో వెనుదిరిగారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బ్యాంకింగ్ కప్ ఫైనల్స్ లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించింది. ఈ టోర్నీలో భారత బాక్సర్లు మొత్తం 9 స్వర్ణాలతో సహా 20 పతకాలు సాధించి రికార్డు సృష్టించారు. నిఖత్ జరీన్ 51 కేజీల ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన గువోయి జువాన్ను 5-0తో చిత్తు చేసింది. జాస్మిన్ లంబోరియా, మీనాక్షి, ప్రీతి, పర్వీన్, అరుంధతి, నుపూర్ కూడా స్వర్ణాలు నెగ్గారు. పురుషుల విభాగంలో సచిన్, హితేష్ బంగారు పతకాలు సాధించారు. కాకినాడ జిల్లా పిఠాపురం జనసేన పార్టీలో మరోసారి విభేదాలు బగ్గుమన్నాయి. జనసేనలో జిమ్మిక్కులు అనే పోస్టులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పిఠాపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ రామకృష్ణ పెట్టిన పోస్టులు పార్టీలో ఉన్న విభేదాలను బయటపెట్టాయి. కరీంనగర్ జిల్లా విద్యాధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. చెల్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధుల నిర్లక్ష్యానికి ఉపాధ్యాయుడు ఐలయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. అదేవిధంగా హుజూరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, సమ్మయ్యలపై మద్యం సేవించి విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు రావడంతో అధికారులు వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు లేడీ డాన్ అరుణకు బెయిల్ మంజూరు చేసింది విజయవాడ కోర్టు. ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్లు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన విషయం తెలిసిందే. అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలని విజయవాడ కోర్టును అరుణ కోరారు. ఆమె పిటిషన్ను విచారించిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ సెన్సేషన్ అఖండ 2 తాండవ మూవీ ట్రైలర్ ఇవాళ రిలీజ్ కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్, సెకండ్ సింగిల్స్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఇవాళ కర్ణాటకలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం జరగనుంది. గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పునరాగమనం మరింత ఆలస్యం కాబోతోంది. ఈ నెల 30న దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే 3 వన్డేల సిరీస్లో హార్దిక్ ఆడతాడని అనుకున్నా అది సాధ్యమయ్యేలా లేదు. అతని ఫిట్నెస్ ను పూర్తిగా పరీక్షించాకే జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలిసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.